శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, దశమి తిథి, సాయంత్రం 4:04 వరకు, అనంతరం ఏకాదశి. ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 8:54 వరకు, అనంతరం రేవతి నక్షత్రం. సిద్ధి యోగం రాత్రి 3:14 వరకు, అనంతరం వ్యతిపాత యోగం. గరజకరణం సాయంత్రం 4:04 వరకు, అనంతరం వణిజకరణం. వర్జ్యం ఉదయం 7:06 నుండి 8:38 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:09 నుండి 4:54 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:21 నుండి 5:54 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేరిగిన దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు సూర్యోదయ ప్రభృతి సాయంత్రం వరకు దశమి తిథి, ప్రదోషకాలం నుండి ఏకాదశి తిథి ఉండడం. అదేవిధంగా ఈనాడు ఆదివారం, మార్గశిర మాసంలో ఆదివారానికి కూడా చాలా విశిష్టత ఉన్నది. గ్రహరాటైనటువంటి సూర్య భగవానుని ఈనాడు యథాశక్తిగా ఆరాధించడం, సూర్యగ్రహ స్తోత్రపారాయణ, ముఖ్యంగా ఆదిత్య హృదయ పారాయణ చేయడం చాలా విశేషం. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్వరూపం, పరిపూర్ణ అవతారమైనటువంటి ఆ రామచంద్రుని అవతారంలో పరమాత్మ ఉన్నప్పుడు, రామచంద్రుడు లంకా నగరానికి వెళ్ళడానికి, ఆ వారధి కట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నటువంటి సందర్భంలో ఆయన రామేశ్వరానికి సమీపంలో ఉన్నటువంటి దర్భశయనం అనే చోట ఆ లక్ష్మణుడు ఏర్పాటు చేసినటువంటి ఆ దర్భశయనం మీద పడుకొని ఆయన దిగాలుగా ఉన్నట్ట. అటువంటి సందర్భంలో వాళ్ళ వంశానికి శ్రేయోభిలాషి అయినటువంటి అగస్త్యుల వారు, లోపాముద్ర వారి దగ్గరకు వచ్చి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులాగా వచ్చి రాముడికి ధైర్యాన్ని చెప్పి, నాయన నీవెందుకింత బాధపడుతున్నావు, మీ వంశానికి మూలపురుషుడైనటువంటి, ఎందుకంటే మీది సూర్యవంశం, అటువంటి ఈ మీ వంశానికి మూలపురుషుడైనటువంటి ఆ సూర్యభగవానుని నీవు ధ్యానించు, ఆయన్ని ప్రార్థించు, ఆయన మార్గదర్శనం చేస్తారు అని అగస్త్యుల వారు చెప్పారు. ఆ సందర్భంలో తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్త దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం అని ప్రారంభమైనటువంటి ఆదిత్య హృదయాన్ని అగస్త్యుల వారు స్వయంగా రామచంద్రుడికి ఉపదేశం చేయడం జరిగింది. అటువంటి ఆదిత్య హృదయాన్ని రాముడు ఎప్పుడైతే పారాయణ చేస్తారో ఆయనకు ఉన్నటువంటి ఇదనేది తొలగిపోయి, ఇబ్బంది తొలగిపోయి, చక్కగా వానరుల సహాయంతో ఆ వారిధి మీద వారధి కట్టి రావణుణ్ణి సంహరించి ఆ సీతామ్మవారిని ఆయన చేపట్టడం జరిగింది. అటువంటి ఆదిత్య హృదయ పారాయణ ఈనాడు చేయటం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన శాస్త్రవచనం, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు. ఈ విషయం మనకి మన వేదంలో చెప్పడమే కాదు, మన పురాణాల్లో చెప్పడమే కాదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా దీన్ని నిరూపించింది. సూర్యభగవానుడి యొక్క కాంతిలో డి విటమిన్తో పాటు అనేకమైనటువంటి ఉపయుక్తమైనటువంటి విటమిన్లు ఉంటాయని, సూర్యకాంతి మన మీద పడడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. అందుకే కొంతమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఆ సూర్యుడి యొక్క ఆ ఎండలో కొంత సమయం ఉండమని చెప్పి చెబుతారు. దాంతోపాటుగా ఉదయం పూట అందేటటువంటి డి విటమిన్ ఒక రకంగా ఉంటే, సాయంకాలం అస్తమించేటటువంటి సందర్భంలో పశ్చిమం నుండి వచ్చేటటువంటి సూర్యకిరణాలు ఇంకా ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన ఫోటోసెన్సిటీ ఏదైతే ఉన్నదో, కిరణజన్య సంయోగ క్రియ మొక్కలకు జరిగి ఆ మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవాలన్నా, ఆ మొక్కలు పుష్పించి ఫలించాలన్నా కూడా సూర్యుడి యొక్క కిరణాలు కావాలి అని మనకి వైజ్ఞానికంగా నిరూపింపబడింది. అందుకే సూర్యభగవానుడిని మన వేదము, మన పురాణాలు ఏమన్నాయంటే ప్రత్యక్ష నారాయణుడిగా మనకి చెప్పబడుతుంది. అంతేకాకుండా మనం ఏ భగవంతుడి కోసం పదార్థాన్ని నివేదించినా అందులో ఉన్న సారాన్ని పరమాత్మ గ్రహిస్తాడు అని మనకి వేదం చెప్తుంది. కానీ దాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవించలేం. కానీ సూర్యభగవానుడిని ఆరాధించినటువంటి సందర్భంలో తన కిరణాలైనటువంటి చేతులతో ఆ పదార్థాన్ని గ్రహించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా మార్చగలిగినటువంటి ఆ దయాసముద్రుడు సూర్యనారాయణమూర్తి. అటువంటి సూర్యనారాయణమూర్తికి సంబంధించిన స్తోత్రపారాయణ చేయటం. సూర్యుడికి ఏది ప్రీతి అంటే ఆయనకి నమస్కారం చాలా ప్రియమైనది, నమస్కార ప్రియోభానువు ఉంటారు. అందుకే మనకి యోగశాస్త్రంలో కూడా 12 ద్వాదశ సూర్యనామాలతో ద్వాదశ నమస్కారాలు చెప్పబడ్డాయి. అవన్నీ యథాశక్తిగా ఆచరించి, ఒకవేళ వాటిని ఆచరించలేకపోయినా సరే ప్రతినిత్యం సూర్యుడికి నమస్కారం కనుక చేసినట్లయితే సూర్యభగవానుడి యొక్క దివ్యానుగ్రహంతో శారీరక, మానసిక ఆరోగ్యం పరిపూర్ణంగా కలుగుతుందని శాస్త్రవచనం. అటువంటి సూర్యభగవానుడి యొక్క కృపతో అందరూ ఆయురారోగ్య భోగభాగ్యాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు మనం చేస్తున్న ప్రతి కర్మని, అంటే శుభ అశుభ కర్మల్ని ఆ పై నుండి గమనించేటటువంటి వాడు సూర్యుడు. కాబట్టే ఏ విధంగానూ కూడా ఆ సూర్య దృష్టి పడకుండా ఏ పని మనం చేయలేం. ఈ విషయం మనందరికీ తెలుసు. అటువంటి కర్మ సాక్షిగా ఉన్న సూర్యుడిని ఆరాధించడంలో ఎంత ఆంతర్యం ఉందో, ఏముందో ఆ విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యుడు అంటే మానవాళిని కార్యోన్ముఖుల్ని చేసే స్వరూపం కలిగినవాడు అనర్థం. సూర్యుడు ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష నారాయణుడు కూడా. కర్మసాక్షి అతడే. మన దేశంలో సూర్యారాధన అనాదిగా కొనసాగుతోంది. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 పేర్లతో సూర్యుడు భాసిల్లుతున్నాడు. వీరినే ద్వాదశ ఆదిత్యులు అని కూడా అంటారు. సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వర, అర్వాంశ, స్వరాడవసు అనేవి ప్రధానంగా సూర్యుడి నుండి వెలువడే ఈ 7 కిరణాలను. సూర్య రథంలోని 7 గుర్రాల్ని ఇంద్రధనుస్సులోని 7 వర్ణాలకి అన్వయించి చూపిస్తారు. శివ ఉదయం బ్రహ్మదేవునిగా, మధ్యాహ్నం శివస్వరూపినిగా, సాయంత్రం విష్ణు స్వరూపినిగా సూర్యుడిని ఆరాధించడం మన సంప్రదాయం. ఉషకిరణాలు తిమిర సంహరణాలు, చైతన్యకారకాలు, జాగృతికి సోపానాలు కూడా. సూర్య నమస్కారాల నేపథ్యంగా ఉన్న ఆరోగ్య సూత్రాలని ఆయుర్వేదం ద్వారా గమనించుకోగలగాలి. తెలియని వారికి వివరించాలి కూడా. అందుకే సూర్యుడు లోకబాంధవుడు, ఆరోగ్య ప్రదాత కూడా. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి దశమి, ఆదివారం, నక్షత్రం ఉత్తరాభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, తులలో బుధుడు, వృశ్చికంలో రవి, శుక్రుడు, ఇక మీనంలో రాహు, శని, చంద్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి క్రమంగా ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అనుభవించినటువంటి మానసిక ఆందోళన, శారీరక శ్రమ తగ్గే అవకాశం గోచరిస్తుంది. కుటుంబ సభ్యుల్లో వ్యతిరేక భావం పూర్తిగా తొలగిపోతుంది. ఎవరి విషయంలోనూ కూడా మధ్యవర్తిత్వం వహించకూడదనే దృఢమైనటువంటి నిర్ణయం ఏర్పడుతుంది. వృత్తిలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. వ్యాపారంలో ఇంతకుముందు చేసినటువంటి పొరపాట్లు ఏవేవి ఉన్నాయో అవన్నీ అవగాహనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆదివారం సందర్భంగా సూర్య భగవాను అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మేధాశక్తి పెరిగి విద్యార్థులు ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకోగలుగుతారు. తప్పక ఉద్యోగ లాభం కూడా అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నిటా సరైనటువంటి ఫలితాలు మాత్రమే లభిస్తూ ఉండడంతో మానసికంగా చెప్పలేని సంతోషంతో ఉంటారు. కొద్ది ప్రయత్నం
చేసినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలమైనటువంటి దిశగా సంపూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. నూతనంగా ఏదో ఒక స్థిరమైనటువంటి ఆస్తిని కొనుక్కోవాలనే ఆలోచనకి వస్తారు. తగినటువంటి ధైర్యాన్ని కానీ చేసినట్లయితే స్థిరమైన ఆస్తి సొంతమయ్యే అవకాశం ఉంటుంది. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతానానికి జ్ఞాపక శక్తి పెరిగి వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభించవచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి భయం, ఆందోళనతో ఉంటూ ఉంటారు. కుటుంబంలో దాంపత్య భావం మధ్యమంగా ఉంటుంది తప్ప సంపూర్ణ అన్యోన్య భావంతో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా విశేషంగా పెరిగే కారణంగా పెద్దగా చేతిలో నిలువ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారంలో కూడా అనుకున్నంత లాభం వచ్చే అవకాశం ఉండదు, కానీ నష్టం మాత్రం రాకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్య విశేషంగా ఉంటుంది. ఆరోగ్య విషయంగా మాత్రం కొద్దిగా పరిశీలించుకు చూసుకోవాల్సిందే కుటుంబం మొత్తం కూడా. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతిభ ఆధిక్యం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి నష్టం వీరికి కలుగుతూ ఉండొచ్చు. ఖాళీగా ఉన్నటువంటి ఇళ్ల ద్వారా, ఖాళీగా ఉన్నటువంటి భూముల ద్వారా, అలాగే ఇతరమైనటువంటి వాటి ద్వారా వాటి కోసం ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ కూడా అనుకూలత గోచరించకపోవచ్చు. పైగా వాహనాలు, యంత్రాలు, ఇండ్లకు సంబంధించిన మరమ్మతులు వచ్చిన కారణంగా ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఇరుగు పొరుగులతో అనవసరమైనటువంటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరా భట్టారకిని ఆరాధించి పులిహార నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరంగా విశేషమైన కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు. వ్యాపారపరంగా మధ్యమైనటువంటి లాభాన్ని మాత్రమే పొందగలుగుతారు. రుణాన్ని తీసుకోవాలనే ఆలోచన మాత్రం వారికి సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరూ కూడా అనుకూలించే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా విరమించుకుంటారు. సంతానంలో ఎవరైనా పరీక్షలకు వెళ్ళినట్లయితే ఆ వచ్చేటటువంటి ఫలితం మధ్యమ ఫలితమే అవుతూ ఉంటుంది తప్ప సంపూర్ణ ఉత్తమ ఫలితాలు రాకపోవచ్చు. సంతానం తల్లిదండ్రుల్ని ఎదిరించేతనం ఉండొచ్చు. ధన విషయంలో ఆర్థికమైనటువంటి పొదుపుతనం తక్కువగా ఉండేటటువంటి కారణంగా రుణాల పరిస్థితి పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే బుద్ధిలో చురుకుదనం కలిగి అన్నిటా అనుకూలుగా ఉంటారు సంతానం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన ఇబ్బంది లేకుండా అలా సాగిపోతూ ఉంటుంది జీవితం. బంధువులు, మిత్రులు, ఆప్తులు అయినటువంటి వారి నుండి విశేషమైనటువంటి అభినందనలు వస్తూ ఉండే అవకాశం ఉంది. ఎవ్వరితోనూ వాదధోరణి పెట్టుకోరు. ఏవైనా చిన్న చిన్న పొరపత్యాలు వచ్చినప్పటికీ కూడా వాటిని మనసుకి పట్టించుకోకపోయే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఎక్కడెక్కడి భూముల్ని, స్థలాలని కూడా అమ్మేసి స్థిరమైనటువంటి ఆస్తుల మీద పెట్టే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొత్తం ఉండే అందరూ ఒక పక్క, తాము మాత్రమే ఒక పక్క అనేటటువంటి ఆ విధమైన వివేచనా భావంతో ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యాన్ని ఏమాత్రమూ చేసుకోరు. తమ పనిని చేసుకోవడంలోనే సంపూర్ణమైన నిమగ్నతా భావాన్ని పాటిస్తూ కనిపిస్తారు. ఆర్థికమైనటువంటి లాభం కోసం విశేషంగా శ్రమ చేసినప్పటికీ కూడా ఫలితం ఏమాత్రం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్య మాత్రం మధ్యమంగానే ఉంటూ అప్పుడప్పుడు కుంటుపడుతూ ఉండే అవకాశం కూడా కలగచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం వీరికి సంతానానికి కూడా ఉండేటటువంటి కారణంగా మానసికమైన అశాంత భావం తాత్కాలికంగా ఏర్పడవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల కార్యాల్లోనూ విఘ్న నాశనం జరిగే అవకాశం ఉండొచ్చు. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో దూకుడుతనం గోచరిస్తూ ఉంటుంది. చెప్పలేనటువంటి నిరుత్సాహ భావం లోపలికి ఉన్నప్పటికీ కూడా పైన ఉత్సాహంగా ఉన్నట్లుగానే నటిస్తారు. దూరభార ప్రయాణాలు అవశ్యం అయినప్పటికీ కూడా వాటిని తాత్కాలికంగా విరమించుకునే ప్రయత్నాలను చేసి విజయాన్ని సాధించగలుగుతారు. కళ్ళకు సంబంధించిన పరీక్షని చేయించుకోవడం అత్యవసరం. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్ని, భార్యని, అలాగే ఇతరుల్ని కూడా వ్యతిరేకించకుండా ఉండేలా నిదానమైనటువంటి మాటలతో తమ మాట పాటింపబడేలా చూసుకోవడం అవసరం. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారంలో పెట్టుబడిని మరింతగా పెట్టవలసిన అవసరం ఏర్పడవచ్చు. వ్యాపారంలో ఉన్నటువంటి పనిముట్లు దాదాపుగా మరమ్మతుకి గురి అయ్యేటటువంటి కారణంగా ఊహించినటువంటి ఆర్థికమైన వ్యయం కలిగే అవకాశం ఉండొచ్చు. అనుకున్నటువంటి వారు అనుకున్నట్టుగా రుణాన్ని తీసుకున్నటువంటి వారు తిరిగి ఇస్తూ ఉండకపోయే కారణంగా ఆర్థికమైనటువంటి మాంద్యానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. ఎరుగున్నటువంటి వారే కొద్దిగా వంచన దృక్పథంతో ఉన్నారనే విశేషాన్ని తెలుసుకోగలుగుతారు ఈ వారంలో. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే రావలసినటువంటి బకాయిలు రుణరూపంగా తిరిగి వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏవైనప్పటికీ సరే ఆర్థికమైన అభివృద్ధిని సాధించాలనే దృక్పథం, తపనతో ఉంటారు. సహకరించేటటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చు. సంతానానికి కూడా అనుకున్నటువంటి ప్రతిభతో కూడిన ఉత్తీర్ణత లభించకపోవచ్చు. అయితే వారిని విద్యారంగంలో కంటే వేరైన రంగంలో పెట్టడం ఏమాత్రమూ సరి కాదు. ప్రస్తుతానికి బాగా గమనించుకోగలగాలి. కుటుంబ యజమానురాలికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. వెంటనే వైద్య సేవని చేయించుకోవడం అవసరం. ఇంటికి వచ్చేటటువంటి బంధువులు, మిత్రులు, అనుకూలురు అయినటువంటి వారికి కుటుంబ విషయాలను వివరించి చెప్పడం లేదా వారు అడిగినప్పుడు ముక్తసరిగా చెప్పదలచడం కూడా సరి కాదు. ఆదివారం సందర్భంగా దుర్గాదేవిని పూజించి మకర రాశి వారు పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకలమైన కార్యాల్లోనూ ధైర్య సాహసాలు సొంతమై రావలసిన బకాయిలు వసూలవుతాయి వ్యాపారస్తులకి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ వద్ద లేకున్నప్పటికీ కూడా ఇతరులకి రుణాన్ని తమ హామీ మీద ఇవ్వాలనే ఆలోచనతో ఉంటారు. అది మాత్రము సరి కానే కాదు. తాము ఏ గురువు వద్ద చదువుకున్నారో వారు, తమకి ఆపన్న హస్తాన్ని అందించింది ఎవరో వారు, ఇలాంటి అతి ముఖ్యులైనటువంటి వారు వీరిని సంప్రదించే అవకాశాలు ఏర్పడవచ్చు. అయినప్పటికీ కూడా
ప్రస్తుతపు పరిస్థితికి అనుగుణంగా రుణాన్ని ఇయ్యలేను అని గట్టిగా తెలియచేయడం అవసరం. మానసికమైనటువంటి స్పర్ధ కుటుంబంలో కొనసాగుతూ ఉంటుంది. పైగా బంగారానికి సంబంధించినటువంటి నిలువ ఉండవలసినంత లేదనేటటువంటి విషయంలో తీవ్రమైన చర్చ సాగచ్చు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే మానసికమైనటువంటి కలతలు తొలగిపోవడమే కాకుండా మానసికమైన శక్తి పెరిగి ఆర్థిక లాభం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారదారులకి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్న 4 రూపాయలు కూడా కుటుంబానికి సంబంధించిన పొలానికి మరమ్మతులు, వాహనాలకి మరమ్మతులు, అలాగే ఇతరమైన పరికరాలకి మరమ్మతులు కారణంగా తరిగిపోతూ ఉండొచ్చు. బహుశా ఆ విధమైనటువంటి విరామాలని చేయకుండా ఉండేలా గడుపుతూ ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య, ప్రతిష్ట, ప్రతిభ మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి వారికి మధ్యమైనటువంటి ఫలితమే లభిస్తుంది తప్ప సంపూర్ణ ఫలితం లభించే అవకాశం తక్కువ. దానికి కారణం ఈ వ్యక్తి కృషి చేయకపోవడం కాదు, పరీక్ష అభ్యర్థి ఏమాత్రపు శ్రమని తీసుకోకపోవడమే కారణం. ఆదివారం సందర్భంగా మీనరాశి వారికి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం మరింతగా పెరుగుతుంది. ఏకవాక్యత లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల పరంపర. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని సంపూర్ణ అనుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి మధ్యాహ్నం 1:58 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 13వ తేదీ మాఘ ఏకాదశి ఉదయం 11:37 వరకు ఉంటుంది. అంటే 76 రోజుల పాటు ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఎలాంటి పనులు ఈ శుక్రమౌఢ్యమిలో ఆచరించరాదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఏ గ్రహమైనా సరే సూర్యుడికి దగ్గరగా వచ్చినట్లయితే ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. దీన్నే మౌఢ్యమి లేదా మూఢం అనే పేరుతో పిలుస్తారు. అయితే ఎప్పుడైనా సరే ఏ గ్రహమైనా సరే సూర్యుడికి బాగా అత్యంత సమీపంలో వచ్చినట్లయితే అటువంటప్పుడు పూర్తిగా ఆ గ్రహానికి అస్తంగత్వం ఏర్పడుతుంది. ఆ గ్రహం శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది. ఇలా ఏ గ్రహమైనా సరే సూర్యుడికి బాగా దగ్గరగా వచ్చినట్లయితే దాన్ని ప్రాగస్తమిత మౌఢ్యము అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు నుంచి శుక్రుడు సూర్యుడికి బాగా దగ్గరగా వస్తున్నాడు కాబట్టి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. 76 రోజుల పాటు ఉండేటటువంటి ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి సందర్భంగా కొన్ని పనులు చేయవచ్చని, కొన్ని పనులు చేయరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఉపనయనము, వివాహము, లగ్నపత్రికలు వ్రాసుకోవటము, పెళ్లి చూపులు చూడటము, ఇలాంటి కార్యక్రమాలేవి కూడా ఈ శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలేవి కూడా ఈ శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. అదేవిధంగా ఎవరైనా సరే గృహప్రవేశం చేయటం, అద్దె ఇల్లు మారటం ఇటువంటి పనులు కూడా శుక్రమౌఢ్యమిలో చేయకూడదు. వాహనాలు కొనుగోలు చేయటం, కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటం ఇలాంటివి కూడా ఈ శుక్రమౌఢ్యమిలో చేయరాదు. చెవులు కుట్టించుకోవటం, ముక్కు కుట్టించుకోవటం, పుట్టు వెంట్రుకలు తీయించుకోవటం ఇటువంటివి కూడా మౌఢ్యమిలో చేయకూడదు. అలాగే అక్షరాభ్యాసం కూడా శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. మొదటిసారి ఆడపిల్లను అత్తవారింటికి పంపించటం లాంటి కార్యక్రమాలు కూడా శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. దేవతా ప్రతిష్టలు ఏవి కూడా ఈ మూఢమిలో నిర్వహించరాదు. అయితే శుక్రమౌఢ్యమిలో కొన్ని పనులు చేసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ పనులు ఏంటంటే సీమంతము, అన్నప్రాసన
ఇటువంటి కార్యక్రమాలు శుక్రమౌఢ్యంలో నిర్వహించుకోవచ్చు. బారసాల కార్యక్రమం చేసుకోవచ్చు. గ్రహదోష నివారణకు జపాలు చేయించుకోవటం, హోమాలు చేయించుకోవటం, ఇలాంటివన్నీ కూడా శుక్రమౌఢ్యంలో చేసుకోవచ్చు. అయితే కొత్తగా నోములు వ్రతాలు ప్రారంభించడం మాత్రం శుక్రమౌఢ్యంలో చేసుకోకూడదు. గ్రహదోష నివారణ జపాలు మాత్రం శుక్రమౌఢ్యంలో చేసుకున్న ఎటువంటి దోషం ఉండదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే శుక్రమౌఢ్యమి ఉన్న సమయంలో ఎవరైనా సరే భూములు, గృహాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు లాంటివి అయితే చేసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకమైన ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు మాత్రం శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. శుక్రమౌఢ్యమిలో శుక్రుడు సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే ఈ మౌఢ్యమి ఉన్న రోజులన్నింటిలో కూడా శుక్రవారం పూట నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని రోజు 20 సార్లు జపించుకోవాలి. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి శుక్రమౌఢ్యమి ఉన్న తరుణంలో ఎవరైతే ప్రతిరోజు రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం చేస్తారో వాళ్ళకి రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం వల్ల శుక్రమౌఢ్యమి పూర్తి కాగానే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది. సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుక్రమౌఢ్యమి నడుస్తున్న తరుణంలో ఎవరైనా ఈ మౌఢ్యమిలో వచ్చే శుక్రవారాలు 1.5 కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు, మామిడి తోరణాలు కట్టి నిర్వహించేటటువంటి కార్యక్రమాలు, ఇలాంటివి ఏవీ కూడా శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మోక్షద ఏకాదశి, గీతా జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.